హాయ్ గైస్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ చేయబోతున్నా ఫస్ట్ షో లిరిక్స్ పైన అదే ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి. ఆల్రెడీ 2 సాంగ్స్ అయితే రిలీజ్ అయినాయి, ఉన్నాయి, చార్ట్ బస్టర్స్ అయ్యాయి. అండ్ థర్డ్ సింగిల్ అయితే వచ్చింది. సో ఇది కూడా అలానే ఉంటది అన్నట్టు కోరుకుంటున్నాం. ఎలా ఉందో చూసేద్దాం ఫస్ట్. అండ్ టోటల్ లిరికల్ వీడియో అనే చెప్పారు, మళ్ళీ ఏమైనా ఉంటుందేమో కొన్ని సింగిల్ చూద్దాం. సో మాతో పాటు మీరు కూడా వాచ్ చేయండి. లెట్స్ గో. రామ్ అప్పుడే డాన్స్ వాచి పడేస్తాడు. ఏం చెప్పాలంటే మన మంచి పాట పడాలంటే మంచి స్టెప్పులు పడితే నీ ప్రోమో కూడా అలానే ఉండింది మంచిగా. చూద్దాం. సింగర్ ఆంధ్రకి ఉపేంద్ర ఫస్ట్ అంటే ఉపేంద్ర సినిమా గేమ్ అంత మ్యూజిక్ అండి. అరే మొత్తం మ్యూజిక్ ఇచ్చేసారా అనిపిస్తుంది. అరే మ్యూజిక్ రాబు అన్నట్టు పూరా డాన్స్ లో స్టెప్ మొత్తం వదిలే పైకి వేస్తారు పై స్టెప్ ప్రతి మూవ్ ఏం చేస్తారు నేను 2000 వాళ్ళ డాన్స్ డాన్స్ చేయనా. అది డాన్స్ ఫుల్ ఉపయోగాలు ఏమన్నా సీన్ ఉండే కొద్ది దీంట్లో అంతగా చేస్తున్నారు. పాట ఫుల్ వైపిస్తుంది. థియేటర్లో ఎట్లా ఇస్తారు ఎక్స్పీరియన్స్. అరే ఇంకో స్టెప్ ఉంది ఏంద్రా ఇల్లు. ఆంధ్ర కింగ్ తాలూకా స్టెప్స్ మాత్రం తీశాడు. సాంగ్ అయితే ఫుల్ మ్యూజిక్ తో నింపేశాడు. థియేటర్స్ లో అయితే ఏ దమ్ ఉంటుంది సాంగ్ అయితే. సో మొత్తానికి హీరో అయితే ముందు స్కంద సినిమాతో చాలా కింద రిలీజ్ అయిపోయినాడు. అంటే డైరెక్టర్ తప్ప అనుకోండి, హీరోది అయితే ఏం లేదు. ఈ రామ్ గురించి మీకు తెలిసిందే, ఎందుకంటే చాలా మంచి స్టెప్ వేయగలడు. ఎంత ఎనర్జీ ఉంటే అసలు హీరో కల్లా ఒక 4-5 స్థానంలో అనుకోండి డాన్స్ లో. అలా అలానే ఉంటాడు. కానీ మన డైరెక్టర్ బాలయ్య తప్ప వేరే వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటున్నాడు. వాళ్ళది ఫ్యూచర్ నాశనం చేసుకున్నట్టున్నాడు. మన భోగి తన బలుపు అయ్యాడు చాలా, కానీ దానికి ఫలితం యాక్టింగ్ అయితే బాగానే ఎందుకులే కానీ. ఓకే, డాన్స్ అయితే బాగానే ఉంది ఈ పాటలో అయితే. మ్యూజిక్ డాన్స్ థియేటర్స్ లో ఒకసారి ఊహించుకో పైన అయితే ఇంకా హౌస్ఫుల్ అయిపోతుంది. నిజం. అసలు రామ్ స్టెప్స్ చాలా బాగా చేస్తాడు అనమాట. ప్రతి ఒక్క మూవ్ ఐ మీన్ బాగానే
జూనియర్ ఎన్టీఆర్ లాగా స్టెప్లు ఎలా వేస్తాడో తను కూడా తను కూడా అలానే చేస్తాడు, నిజం. సో అంతా పోల్చుకోకూడదు కానీ సేమ్ డాన్స్ మాత్రం అలా చేస్తాడు. పోల్చుకునేది ఏందిరా? పోల్చుకోవట్లేదు, ఏం చెప్పాలంటే ఎందుకంటే తక్కువ మంచి సినిమాలు పడవు, అందుకే అది ఒకటే తక్కువ. డాన్స్ లో మాత్రం రామ్ పోతినేని తక్కువ లేదు. సో అది ఈ కూడా సినిమా మంచి స్టెప్లు పడితే దీంట్లో మాత్రం ఇప్పటికైతే బాగానే పడినాయి దీంట్లో కూడా. అసలు ఇంకా ఫుల్ వీడియో వదలలేదు, జస్ట్ ఆ క్లిప్పులకే ఇక్కడ వైబ్రేషన్ వస్తున్నాయి, దానికి లేసి డాన్స్ చేద్దాం అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ సినిమాతో చూద్దాం రామ్ కి ఏమన్నా మంచి పేరు Comeback. వస్తుందా, కంబ్యాక్ ఏమన్నా ఇస్తాడా. ఖచ్చితంగా వచ్చేలాగే. ఎందుకంటే సాంగ్స్ ప్రతి ఒక్కటి చాలా బాగా, చాలా బాగుంది. టీజర్ కూడా చాలా బాగుంది. సో చూద్దాం. స్టోరీ కూడా బాగుంటే ఎక్సలెంట్ గా ఇంకా ఉంది. బ్లాక్ బాస్టర్ అయితే పడిపోతుంది. సో ఈ మంత్ 20 రిలీజ్ రిలీజ్ అవుతుంది. కంపల్సరీ అందరు వెళ్ళి చూడండి, ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. ఈ సినిమాలో 18+ సీన్లు ఏం లేవు, ఉండవు ఉండవు. లేవంటే ఉండవనే రా. సో ఇంకా ట్రైలర్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలా. నేనైతే ఈగర్ వెయిట్ చేస్తున్నా ట్రైలర్ కోసం అయితే. ఎందుకంటే దాంట్లో ఏమన్నా మూవీలో ఏమన్నా ఉపేంద్ర ఎంట్రీ ఏమన్నా ఉంటుందేమో. అదే కదా. ఎందుకంటే ఫస్ట్ షో సాంగ్ లోనే మామూలుగా అది మార్క్స్ తో ఉపేంద్ర సీన్లు ఉన్నాయి కదా, అంత ఉపేంద్ర పైన అంత ఈ కాబట్టి స్టోరీ ఏమైనా ఉందా? ఆంధ్రా కింగ్ అంటే ఉపేంద్రనే కదా. ఉపేంద్రనా? ఉపేంద్రనే. స్టోరీ ఉందా? ఉంటదిరా, అది చెప్పారు మన ఇంటర్వ్యూలో కూడా, సేమ్ అదే ఉంటది. అంతా ఉపేంద్ర పైన మూవీ. ఓకే. సో మీరు చూసినంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ లో రాసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో తప్పకుండా మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్ లో కొట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సో ఈ రోజు కిందే బై బై, సీ యూ సూన్.